ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం 49వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనం ధ్యానించుకొని పోతున్నాం. మరి దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి ఈ సమయమందున ప్రభువా, నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మొత్తం మాట్లాడు, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చినటువంటి భూమి ఈ సమరయ ప్రాంతంలో ఉంది. యోసేపు ద్వారా వచ్చినటువంటి ఆ 2 గోత్రములు కూడా ఎఫ్రాయిం, మనస్సే అనేటువంటివి. ఆదికాండం 49వ అధ్యాయం చూసినట్లయితే మరి యాకోబు ఈ మరణ శాసనం అని చెప్పవచ్చు అనమాట. అది మనం ఈ 49వ అధ్యాయాన్ని మరి యాకోబు ఈ వృద్ధాప్యం అంతా కూడా మరి చాలా భక్తిభరితమైనటువంటిదిగా ఉన్నది. మరి తన చుట్టూ చేరినటువంటి కుమారులకు వీడ్కోలు సందేశం చెప్తూ ఉన్నాడు. ఎవరు? ఈ వృద్ధ యాకోబు అనమాట. మరి ఈ పెద్దవానితో మొదలుపెట్టి ఈ చిన్నవాని వరకు కూడా ఒక్కొక్క ఆశీర్వాదాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు అనమాట. ఈ మరణశయ్య మీద నుండి చెప్పినటువంటి మాటలు ఎంతో ముఖ్యమైనటువంటివి అనమాట. యాకోబు 12 కుమారులు, యాకోబుకు ఉన్నటువంటి 12 మంది కుమారులు కూడా 12 గోత్ర నాయకులు అయ్యారు. మరి యాకోబు ప్రవచనాలు చరిత్రగా మారినవి. మరి అతని జీవితంలో ఇప్పుడు నిగ్గు తేరినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శీలం మనకి కనిపిస్తూ ఉంది. ఎవరు? యాకోబు జీవితంలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి చనిపోయేటప్పుడు ఎవరు కూడా అబద్ధాలు అనేటువంటివి చెప్పరు, అంతా నిజమే చెప్తారు. మరి యాకోబు జీవితంలో ఈ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితమును ఉన్నటువంటి యాకోబు మరి ఇశ్రాయేల్ జాతికి ఈ 12 గోత్రాలు కూడా 12 స్తంభాలుగా మరి ఈ కనాను దేశంలో మరి వీరంతా కూడా ఈ కనాను భూమిపై నివసిస్తారు. మరి తన అంత్య సందేశంలో అంటే యాకోబు చివరి యొక్క సందేశంలో మరి యాకోబు రేఖ పరాకాష్ఠకు చేరుతూ ఉంది. యాకోబు సంతానం ఈ కనానుకు మరి తరలి వెళ్ళడం మనం చారిత్రాత్మకమైనటువంటి మహోద్యమం అన్నమాట. అది ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లా అంటూ ఉన్నాడు, మీరు కూడి రండి, మీకు అంత్య దినములలో మీకు సంభవింపో సంగతులను మీకు తెలియజేస్తాను అని చెప్పి ఇక్కడ 49వ అధ్యాయంలో యాకోబు చెప్తూ ఉన్నాడు అనమాట తన కుమారులందరితోటి. కాబట్టి ఈ అధ్యాయంలో యాకోబు ఒక ప్రవక్తగా మాట్లాడుతున్నాడు. మరి ఈ 28లో మనం చూసినట్లయితే ఈ భవిష్యత్తు వాక్కులను, ఈ దీవెనలు మరి అని కూడా మనం అనొచ్చు. ఇప్పుడే భవిష్యత్తులో జరగబోయేటువంటి మాటలని దీవెనలు అంటారనమాట. మరి దేవుని మనుషులు మరి దైవావేశం వల్ల పలికేటువంటి ప్రతి దీవెనలు లేక శాపాలు నిజానికి భవిష్యత్తులో నెరవేరబోయేటువంటి విషయాలు అన్నమాట. మనం 9వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు చూసినట్లయితే, మరి 27వ అధ్యాయం కూడా మనం చదివినట్లయితే ఈ విషయాలన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి. 2వ అధ్యాయం 49వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యాకోబు కుమారులరా కూడి వచ్చి ఆలకించడి, మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీలవలే సంచలుడివై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రం చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను అని చెప్పి ఇక్కడ మరి స్పష్టంగా మనకి
ఈ వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంది. ఎవరు చెప్తున్నటువంటి మాటలు అంటే ఇవన్నీ కూడా యాకోబు స్వయంగా పలుకుతున్నటువంటి మాటలు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 49వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనం చూసుకుంటూ వెళ్తే మీరు కూడరండి అని చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో చూస్తే ఈ ప్రవచనాల యొక్క వివరణ ఉంటుందన్నమాట. యాకోబు పలికినటువంటి అంత్యకాలంలో మీకు సంభవించబోయే సంగతులు మీకు తెలియజేస్తాను అని చెప్తూ ఉన్నాడు కదా. మరి ఇజ్రాయేల్ చరిత్రను దేవుడు 12 భాగాలుగా చేశాడు. మరి ఇజ్రాయేల్ చరిత్ర చాలా ప్రవచనాత్మకమైనది, అలాగే ఈ ప్రవచనం కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటిది అనమాట. కాబట్టి ప్రవచనాలు చారిత్రాత్మకమైనవి. అంత్యదినాలలో ఏమి జరగబోతుందో యాకోబు ప్రవచిస్తూ ఉన్నాడు, ప్రవచనం చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే యాకోబు ప్రవచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే ఒక విషయం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తమ చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. హల్లెలూయా. అవసాన కాలం అంటే ఇక ముసలితనం, చివరితనం వచ్చేసింది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ 35వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, లేదా ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 20వ వచనం, అలాగే 1వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే మనకి ఈ తరువాత కాలంలో రూబేను గోత్రం వారు మరి నాయకత్వానికి కానీ ఉన్నత పదవికి కానీ ప్రసిద్ధికి ఎక్కింది ఎక్కడ కూడా లేనట్లు మనకు అక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి బైబిల్లో కనిపించేటువంటి ఏ న్యాయాధిపతి, ఏ ప్రవక్త కూడా మరి పేరెన్నికన్నటువంటి ఏ నాయకుడు రూబేను గోత్రం నుంచి వచ్చినట్టు మనకి లేదు, రూబేను గోత్రం నుంచి రాలేదన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనం మనం చూసినట్లయితే ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనం, నీళ్ల వలె సంచరుడువై నీవు అతిశయం పొందుతూ నీ తండ్రి మంచం మీదకు నువ్వు ఎక్కితివి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ విషయం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొరింథీ మొదటి పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్యజనులలో జరగదు. కానీ ఇక్కడ జరిగింది, ఇక్కడ యాకోబు విషయంలో. హల్లెలూయా, అది దాన్ని గుర్తు చేస్తున్నాడు. నువ్వు తండ్రి మంచం ఎక్కితివి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి యాకోబు ఏం చేస్తున్నాడంటే ఈ విషయాలన్నీ కూడా మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని జ్ఞాపకం ఉంచుకోండి, గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేస్తూ ఉండండి అని ఇక్కడ దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండం 49వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసినట్లయితే, సిమ్యోను లేవు అని వారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. 6వ వచనం, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు, వారు కోపం వచ్చి మనుషులను చంపి తన స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అది శపింపబడును. యాకోబులో వారిని విభజించేదను, ఇజ్రాయేల్లో వారిని చెరగొట్టేదనని ఇక్కడ చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే, మరి యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం మనం ఇది చూసినట్లయితే, ఇక్కడ యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే, షెకెములో వీళ్ళ పిల్లలు చేశారు కదా, మరి తన కూతురు విషయంలో ఆ షెకెములో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం విషయం అన్నమాట ఇది. వాళ్ళ సహోదరుని మరి మానభంగం చేశారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరిని వెళ్ళి హతం చేసేస్తారనమాట.
యాకోబు ఈ సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది కక్కి సాధింపు మనసు ఉంది వీళ్ళకి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి లేవి విషయంలో దేవుని కృప ఎంతో అధికమైనదిగా మనకు కనిపిస్తుంది. లేవి గోత్రం నుంచే యాజకులు వచ్చారు. అలాగే మన ఎడల కూడా దేవుని యొక్క కృప ఎంతో అధికమైనదిగా మనకుంది. ఆయన కృపతో మనల్ని రక్షించి మరి రాజులైనటువంటి యాజక సమూహాలుగా దేవుడు మనల్ని మార్చున్నాడు. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా యాజకులే. రక్షించబడకముందు త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగతనాలు ఏది చేసి ఉండొచ్చు. కానీ ఆయన అలాగే యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడిన వారందరూ కూడా దేవుని యాజకులే. హల్లెలూయా. చెప్తాడు కదా, మీరు యాజకులైనటువంటి దేవుని సమూహము అని చెప్తూ ఉంటుంటాడు. కాబట్టి దేవుని రక్తం చేత విమోచించబడిన వారము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి రూబేను, సిమ్యోను, లేవి అను ఈ ముగ్గురు కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి తన ప్రాధాన్యతను పోగొట్టుకున్నారన్నమాట. కాబట్టి ఈ ముగ్గురు గోత్రాల్లో నుండి మెస్సయ్య రాలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సిమ్యోను వాళ్ళు తర్వాత కాలంలో మరి కొంతవరకు యూదా ప్రాంతంలో చెదిరిపోయారు. మరి తర్వాత యెహోషువ 19:2-9 15:26-32 నెహెమ్యా 11:25-28 మీరు కలిపి చదివినట్లయితే చాలా విషయాలు తెలుస్తాయి. మరి కొంత భాగం ఇజ్రాయేల్ ఉత్తర భాగాన ఉన్న గోత్రాలు చెదిరిపోయారు. 2 దినవృత్తాంతం 34:6 లేవి గోత్రం వాళ్ళు ఈ ఇజ్రాయేల్ గోత్రాలన్నిటి భూభాగాల్లోనూ ఉన్నాయన్నమాట. వారికి తమదంటూ సొంత ప్రాంతం ఏమీ లేదు. నిర్గమకాండం 32:26-29, సంఖ్యాకాండం 18:20-23, 35:2-8, యెహోషువ 21:2-42 వరకు మనం చూసినట్లయితే అక్కడ విషయాలన్నీ కనిపిస్తూ ఉంటుంటాయి. మనం ఈ 49:8 మనం చూసుకున్నట్లయితే 8, 9, 10, 11 వరకు మనం చూద్దాం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడెదరు. హల్లెలూయా. మరి యూదా, కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తినవచ్చితివి. సింహం వలె గర్జించు, ఆడు సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతను లేపువాడెవడు? సిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. సిలోహు వచ్చు వరకు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులైందరు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తమ గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసమును తమ బట్టలను, ద్రాక్షల రక్తము తమ వస్త్రమును ఉదుకును. హల్లెలూయా. చాలా అమూల్యమైనటువంటి అర్థం కలిగినటువంటి మాటలు ఇవన్నీ కూడా గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. యూదా అంటే అర్థం ఏంటంటే స్తుతి అనేటువంటి అర్థం అనమాట. యూదా అనగా సాగిలపడతారంటే ఏంటంటే మరి యూదా ఇజ్రాయేల్లో పరిపాలించేటువంటి గోత్రం అవుతుందన్నమాట. హల్లెలూయా. అవుతుందనేటువంటి వాక్ అది 1వ దినవృత్తాంతం 5:2 చూసినట్లయితే మనకు అక్కడ ఆ విషయాలు కనిపిస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి సింహం పిల్ల అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 19:6, మీకా 5:8, సంఖ్యాకాండం 24:9 మనం పోల్చి చూసినట్లయితే యూదా గోత్రంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్ర సింహం అనమాట. ప్రకటన గ్రంథం 5:5 కూడా మీరు చూసినట్లయితే అక్కడ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ యాకోబు ఇప్పుడు మరొక కుమారుని గురించి ప్రవచనం పలుకుతూ ఉన్నాడు. యాకోబు ప్రవచనం చెప్తూ ఉన్నాడు. 49:8 చూసినట్లయితే ఎందుకని వారు లోబడతారు, అందరూ లోబడతారని చెప్తూ ఉన్నాడు కదా. ఎందుకంటే యూదా గోత్రం నుండి యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు. కాబట్టి ఆయన ఎదుట ప్రతి మోకాలు లోబడవలసిందే. హల్లెలూయా. ఈ సిలోహు అంటే ఏంటి చూడండి. సిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండం తొలగదు. సిలోహు అంటే అర్థం ఏంటంటే మరి మనకి ఈ సిలోహు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పరిపాలకుడు. ఈ సిలోహు ఎవరు అంటే పరిపాలకుడు. ఈ ప్రవచనం మరి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ స్త్రీ సంతానం నుండే రక్షకుడు వచ్చును. ఈ స్త్రీ సంతానం గురించినటువంటి ప్రవచనం బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రవచనం అంటే. హల్లెలూయా. స్త్రీ గురించి చెప్పబడినటువంటి ప్రవచనం, యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన ప్రవచనం, ఈ స్త్రీ సంతానం నుండే రక్షకుడు వస్తాడనేటువంటి ఉన్నది కదా.
మరి ఈ ఈ స్త్రీ సంతానము కూర్చున్నటువంటి ప్రవచనం బైబిల్ నుండి మొట్టమొదటి ప్రవచనం ఉంటుంది. ఆదికాండం 3:15 చూసినట్లయితే అక్కడ నీకును స్త్రీ సంతానమునకు విరోధం కలిగజేసాను, అది నీ తల చితక కొట్టినని చెప్పి అక్కడ ప్రవచనం ఉంటుంది. హల్లెలూయా, మొట్టమొదటిది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆదికాండం 3:15 ఉన్నటువంటి దీని గురించి యేసుని గురించినటువంటి మొదటి ప్రవచనం. మరి సర్పం మీద అయితే అధికారం ఎవరికి ఉంటుంది అంటండి? యేసుక్రీస్తు ప్రభు వారికే ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ దేవుడు ఇదే మరి వాగ్దానం అనమాట. అక్కడ చూసినట్లయితే మరి ఈ వాగ్దానం చెప్తాడు, నీకు స్త్రీ సంతానానికి మరి వైరం కలుగజేస్తాను. ఆ వైరం కలుగజేసినప్పుడు ఆ యొక్క సర్పం యొక్క తలను చితకొడతావు అని చెప్తూ ఉంటుంటాడు. సర్పం అంటే సాతాను. మరి మరణాన్ని దేవుడు చితకొడతాడు, సాతాను తలను చితకొడతాడు. సాతాను మీద విజయం దేవునికి వచ్చిందనమాట. అలాగే ఈ వాగ్దానం మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వరకు కూడా పొడిగించబడింది. ఇప్పుడు ఈ వాగ్దానం యూదా వరకు స్థిరపరచబడింది అనమాట. మరి యూదా గోత్రం నుండి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు. మరి సిలోహు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే శాంతి, సమాధానం అని అర్థం అనమాట. షిలోహు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే శాంతి, సమాధానము అనేటువంటి అర్థం అనమాట. మనకి మత్తయి సువార్త 11 దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయించినటువంటి సమస్త జనులారా, మీరు నా దగ్గర నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమిపై నడిచినప్పుడు సమస్త ప్రజలను ఉద్దేశించి సార్వత్రికమైనటువంటి పిలుపునిచ్చాడు దేవుడు. హల్లెలూయా, ఈయనే సిలోహు. ఎవరంటే ఈయనే యేసుక్రీస్తు ప్రభువు వారే. శాంతి, సమాధానం, నా శాంతిని మీకు ఇవ్వనొచ్చినాను, సఖ్యమైతే సమస్త మనుషులు సమాధానంగా ఉండాలని చెప్తున్నటువంటి దేవుడే షిలోహ అయి ఉన్నాడు అనమాట. షిలోహ అనే మాటకు అర్థం ఏంటంటే శాంతి, సమాధానం. కాబట్టి ప్రజలందరికీ కూడా వాళ్ళ భారాల నుంచి విడుదల చేసి వారికి శాంతి, సమాధానం ఇచ్చేటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ సిలోహు ఎవరంటే యేసుక్రీస్తే. సిలోహు ఈయనే. దేవునికి స్తోత్రం. మన రాజదండము ఆయనే, మన రాజదండం. గాయపడినటువంటి చేతులతో మరి ఆయన ఈ రాజదండాన్ని మరి గాయపడిన చేతులతో ఆయన ఈ రాజదండాన్ని పట్టుకుని ఉన్నాడు. మరి ఆయన పరాక్రమశాలి, ఆయన హస్తబలం చాలా గొప్పది. ఇజ్రాయేలు యొక్క యుగముల శిల అన్నమాట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సంఖ్యాకాండం 24:17 మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సోదరులారా, సహోదరులారా, స్నేహితులారా, వాక్యం వినిసిన ప్రతి వారులారా, మరి వింటున్నారా, గమనిస్తున్నారా? స్త్రీకి ఇజ్రాయేల్ గోత్రకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీయబడినటువంటి వాగ్దానం యేసుక్రీస్తు. ఆయనే సిలోహు, ఆయన ద్వారానే శాంతి, విశ్రాంతి. ఆయన మనకు జీవం ఇచ్చినటువంటి కాపరి. హల్లెలూయా, ఆయన త్వరలో రాబోచున్నటువంటి ప్రధాన కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన 22వ మనం చూసినట్లయితే, ఇల్లు కట్టివారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. మరి ఆయనే నక్షత్రం, ఆయనే వేకు చుక్క, సంఘానికి ఉదయతారు కూడా ఆయనే అనమాట. కాబట్టి ఆదాము నుండి ఈ యూదా వరకు పొడిగించబడినటువంటి దేవుని కృపారేఖ యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. ఆయన మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటుంటాడు. యెషయా గ్రంథం మనం చూసినట్లయితే 63:2 చూసినట్లయితే, నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను
త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి అని చెప్పి అడుగుతూ ఉంటా. హల్లెలూయా. మన ప్రశ్న అనమాట అది. ఎందుకనంటే రెండవసారి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన బట్టల మీద రక్తం ఉన్నటువంటి రక్తం ఆయన రక్తం మాత్రం కాదండో, శత్రువుల యొక్క రక్తం యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ సమయంలో మరి ఆయన బట్టల మీద పడుతుంది అనమాట. శత్రువులందరినీ జయించుకుంటూ వస్తారు కాబట్టి ఆయన శత్రువుల యొక్క రక్తం వల్ల ఆయన బట్టలు ఎర్రగా అవుతాయంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రెండోసారి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన బట్టల మీద ఉన్నటువంటి రక్తం సొంత రక్తం కాదు, శత్రువుల యొక్క రక్తం. మరి క్రీస్తు రెండవ రాకడ తీర్పుకు సమయం, అది శత్రువుల రక్తం. క్రీస్తు రెండవ రాకడ తీర్పు సమయం, తీర్పు తీర్చేటువంటి సమయం అంటాడు రెండవ రాకడ. కాబట్టి ఈ శత్రు సంహారం మరి యూదాను గురించినటువంటి ప్రవచనం ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. హల్లెలూయా. యూదాను గురించినటువంటి ప్రవచనం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉన్నది. మరి ఇక్కడ సాగిలు పడతారు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం 8వ వచనం. ఎందుకని సాగిలు పడతారంటే యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారికి భూలోకంలో ప్రతి నామము కూడా మోకరించవలసిందే, ప్రతి వ్యక్తి మోకాలు కూడా వంగవలసిందే. హల్లెలూయా. సింహం పిల్ల అని చెప్తా ఉన్నాడు ఇక్కడ 49వ వచనంలో, 49వ అధ్యాయం మనం 9వ వచనం, మనం ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం, యూదా కొదమ సింహమును నా కుమారుడు నీవు పట్టిన దాన్ని తిని వచ్చిది, సింహము వలె గర్జించు ఆడసింహం వలె అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు. సింహం పిల్ల. హెజ్కేలు 19:6, మీకా 5:8, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనం మనం పోల్చి చూసినట్లయితే యూదా గోత్రంలో పుట్టినటువంటి యేసు ప్రభువు మరి యూదా గోత్ర సింహం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే మరి అదేవిధంగా 10వ వచనం మనం చూసినట్లయితే షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు అని చెప్తున్నాడు. రాజదండం. హల్లెలూయా. రాజదండం అంటాడు. కీర్తనల గ్రంథంలో మనకు ఉంటుంది రాజదండం గురించి. హల్లెలూయా. కీర్తనల గ్రంథం హల్లెలూయా అదేంటండి రాజదండం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్రాణము, యూదా నా రాజదండము అని చెప్తా ఉన్నాడు అక్కడ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి శ్రద్ధగా వింటూ రాసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాజదండం అని తెలియజేస్తాడు కదా దేవుడు మనకి. అదేవిధంగా ఈ కీర్తన గ్రంథంలోనే 108వ కీర్తన మనం చూసినట్లయితే 108వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్సు, యూదా నా రాజదండము. హల్లెలూయా అని చెప్పి ఈ 12 గోత్రాలను ఏలినటువంటి దావీదు, సొలొమోను, యూదా రాజ్యాలను ఏలినటువంటి మరి రాజులంతా కూడా యూదా గోత్రం నుంచే వచ్చారు. కాబట్టి తన మానవ అవతారంలో యేసుప్రభు కూడా యూదా నుంచే వచ్చాడు. లోకాసు వార్త 1:27 హెబ్రీ 7:14 చూసినట్లయితే మీకు అక్కడ తెలుస్తాయి. ఇక్కడ షిలోహు వచ్చే వరకు అని చెప్తూ ఉన్నాడు. షిలోహు అంటే ఈ హీబ్రూ పదం అండి. షిలోహు అన్నటువంటిది హీబ్రూ పదం అన్నమాట. దాని అర్థం ఇప్పుడు ఎవరికి సరిగ్గా తెలియదు. ఆ హీబ్రూ పదం దాదాపు ఇదే పదాలు హెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 26, 27లో కనిపిస్తున్నాయి. మరి రాజదండం యేసు ప్రభువుకు చెందుతుంది. యూదుల రాజు ఆయనే. మత్తయి సువార్త 27:37లో చూసినట్లయితే మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయనే. ప్రకటన గ్రంథం 17, 14, 19, 11-16 చూసినట్లయితే రానున్న కాలంలో ఆయన అన్ని దేశాలను ఏలుతాడు, ప్రజలు ఆయన పట్ల విధేయత చూపుతారు. హల్లెలూయా. కీర్తన గ్రంథం మరి 2:6-9, 72:1-11, ప్రకటన గ్రంథం 2:26-27, 3:21 చూసినట్లయితే షిలోహ్ అంటే బహుశా నెమ్మది, విశ్రాంతి కావచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క షిలోహు అనేటువంటిది ఏంటంటే హీబ్రూ పదం. మరి దానికి అర్థం ఏంటంటే శాంతి, సమాధానము.
దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున దేవుడు అద్భుతమైనటువంటి వర్తమానం ద్వారా నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఈ యొక్క మాటలను విన్నటువంటి వారి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును కాక. యెషయా చాలా అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడాం. యాకోబు తన చివరి సమయంలో ఒక్కొక్కరిని పేరు చెప్పిన చక్కగా ఆశీర్వదిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని, ఇంతవరకు విత్తబడిన వాక్యం వ్యర్థం కూడా ప్రతి రోజు నాటుపట్టకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు.